సేవా దృక్పథంతో నోడల్ హెల్త్ కేర్ సెంటర్లు ప్రారంభించడం అభినందనీయమని సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం నాడు ఏటి అగ్రహారం ప్రాంతంలోని శ్రీ విజేత హైస్కూల్ ప్రక్కన కేర్ డెంటల్ కాలేజ్ నోడల్ హెల్త్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో కేర్ డెంటల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ రసూల్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు. నోడల్ హెల్త్ కేర్ సెంటర్ దంత వైద్య సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెయిన్ థింగ్ స్కూల్ చిల్డ్రన్ ఓరల్ హెల్త్ ప్రమోషన్. స్కూల్లో ఎంతో మంది ఉంటారు, 500 600 అంతా ఉంటారు. వాళ్ళని తీసుకొని పోయి మళ్ళీ ఇంకో చోట పనికి తెప్పించాలంటే ఇట్ టేక్స్ లాంగ్ వే లాంగ్ టైం. ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇటువంటి స్కూల్ ఏరియాలో ఉంటే ఇమీడియట్ గా వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఇట్లా లేదు, ఇట్లా ఉండాలా, మీరు ఇట్లా చేసుకోవాలా, ప్రివెంట్ చేసుకోవాలనేది ఒక పెద్ద హెల్ప్ అన్నమాట ఒక స్కూల్ చిల్డ్రన్కి. దాని కొరకనే ఆ మైండ్ లో పెట్టుకొని విజేత గారు వస్తే ఆయన చేత నేను దీనిలో పెట్టుకున్నాను. అర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రివెన్షన్. అర్లీ డయాగ్నోసిస్ అంటే తొందరగా ఏ వ్యాధితో బాధపడుతున్నాడో ఈజీగా తొందరగా కనిపెట్టి దానికి తగినంత ట్రీట్మెంట్ ఇచ్చి అర్లీగా వాళ్ళని ఓకే చేయడానికి పనికి వస్తుంది ఈ కాలంలో. యాక్సెసిబుల్, అఫోర్డబుల్ ఓరల్ హెల్త్ కేర్. యాక్సెసిబుల్ అంటే ఈజీగా అప్రోచ్. ఓరల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్. అది ప్రివెంట్ చేస్తే మనం దానికి యాక్సెస్ కావాలంటే వాళ్ళకి అవైలబిలిటీ ఉండాలి. ముఖ్యంగా ఇది కూడా ఇంకొక పాయింట్. ఓరల్ హెల్త్ ని గురించి విలేజెస్ కి, కమ్యూనిటీకి, దూరంగా ఉండే విలేజెస్ లో వాళ్ళకి ఏం తెలియదు. ఇటువంటి సబ్ సెంటర్స్ ఉంటే వాళ్ళు సిటీలో వచ్చి మా కాలేజీ కానీ ఇంకో కాలేజీలో కానీ చూపించుకోవాలా, ప్రైవేట్ అయితే మనీ ఇవ్వాలా. ఇటువంటి అన్ని కూడా ప్రివెంట్ చేయడానికి ఇది బాగా పనికొస్తుంది అనమాట. ఇటువంటి చోట అయితే ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఫ్రీ, ఇచ్చే మందులు కూడా చాలా మటుకు మేము ఫ్రీగానే ఇస్తాము. అందువల్ల ఆ ఆబ్జెక్ట్ తో నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. దానికి మీ సహకారము ఏది కానీ. వాళ్ళ అమ్మాయి మా కాలేజీలో లెక్చరర్ ఉంది, బిఎండి చేసేది ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ లో ఆమెకు అపాయింట్మెంట్ రీడర్గా ఉందన్నమాట. దాంతో దీనికి అక్కడే కొంచెం బెనిఫిట్ అవుతుంది పిల్లలకి. ఈ లోకాలిటీకి చేసి మేము ఒక ఐడియాతో ఇది తీసుకున్నాం, మీరందరూ సహకరిస్తారని. ఫస్ట్ నోడల్ హెల్త్ సెంటర్ మీది. ఇంకొకటి ఉంది, మా ప్రిన్సిపాల్ కూడా క్యారీ చేస్తున్నాడు. అది సిటీలోనే పెట్టాము. రెండు మాకు ఇది ఇంపార్టెంట్. రెండు ఉండాలి మినిమం. ఉంటే అక్కడ సిటీలో అదిను, ఇక్కడేమో విలేజెస్. ఇంకా పేయాలని ఇక ఎక్కడైనా దొరికితే మంచి లొకేషన్ దొరికితే ఇంకొకటి కూడా డెవలప్ చేయాలని. అందువల్ల నా కాయాల్సినంత చేయగలుగుతున్నాము. ఆ దేవుడు గారు మనం సహకరిస్తే మనం ఏదైనా చేయవచ్చు. డాక్టర్ రసూల్ గారు మరి గుంటూరు అవుట్స్కట్స్ లో కేర్ డెంటల్ కాలేజీని డెవలప్ చేసి వాళ్ళు డెవలప్ అవటమే కాకుండా సర్వీస్ మోటోతో ఇటువంటి నోడల్ సెంటర్స్ పెట్టడం అనేటువంటిది నిజంగా వారిని అభినందిస్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రాంతంలో విజేత స్కూల్స్ హరి మరి స్కూల్ పెట్టి మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ ప్రాంతంలో విద్యను అందిస్తూ ఉన్నారు ప్రాంత పిల్లలకి. అలాగే మరి డెంటల్ సమస్యలు చిన్నతనంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పోలేకపోవచ్చు. స్కూల్స్లో ఉన్న పిల్లలకి ఏదో పంటి బాధ, ఏదో సామెత చెబుతారు, పంటి బాధ ఇంటి బాధ అని. పంటి బాధ భరాయించలేనటువంటి అటువంటిది మరి అటువంటి పంటి సమస్యల్ని పరిష్కారం చేసుకోవటం కోసం స్కూల్ పిల్లలకు ప్రత్యేకంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్ పిల్లలకి అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి కార్యక్రమం చేసినందుకు నేను డాక్టర్ రసూల్ గారిని, విజేత హరిని, అమ్మాయి డాక్టర్ శ్రీని వీళ్ళని అభినందిస్తూ ఈ కాలేజీలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతాను. నేను కేర్ డెంటల్ కాలేజ్ లో సీనియర్ లెక్చర్ గా పనిచేస్తున్నాను. సో విజేత పబ్లిక్ స్కూల్ అనేది మా మామయ్య గారి విజన్. శ్రీ హరి గారు రన్ చేస్తున్న స్కూల్ అండి. సో ఈ స్కూల్లో పిల్లలకి మంచి డెంటల్ సర్వీసెస్ రావాలని, ఫ్రీ ట్రీట్మెంట్ అవ్వాలని చెప్పి కేర్ కాలేజ్, విజేత స్కూల్ ఇద్దరు కంబైన్ అయ్యి ఒక చిన్న నోడల్ సెంటర్ ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది.
సో అక్కడ పిల్లలకి ఫ్రీ సర్వీసెస్ ఉంటుంది. ప్లస్ బయట ట్రీట్మెంట్ కాస్ట్ కన్నా కాలేజ్ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మినిమల్ చార్జెస్ లో వేరే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. పిల్లలకి కూడా బెనిఫిట్ ఉంటుంది. అలా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ కి అన్న దగ్గర దూరం వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వీసెస్ ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.